దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అత్యధికమైన కృపలో వర్ధిల్లుతూ ఆశీర్వాద పదంలో మనందరం కూడా నడిపించబడుతూ ఉన్నాం. ఈ దినము మరి ఆశీర్వాదకరంగా దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కీర్తనలు 92వ దావీదు కీర్తన 12వ వచనం చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోపవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఈరోజు దేవుడు పెట్టారు ఇక్కడ ఆశీర్వాదకరమైన దీవెన వచనాన్ని దేవుడు మనకు ఇస్తున్నారు. ఇక్కడ మోపవేయుదురు, ఎదుగుదురు. ఎవరు ఆశీర్వదించబడతారు అంటే, ఎవరు దీవించబడతారు అంటే నీతిమంతులు అని అక్కడ దేవుడు పర్టికులర్గా రాయించాడు. కాబట్టి దేవుడు పెట్టారా దీవించబడే ఆశీర్వాదం ఎవరికి అంటే నీతిమంతుడికి. నీతిని అనుసరించినడుగా, న్యాయాన్ని అనుసరించినడుగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, గొప్ప చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుల గొప్ప దేవైన మీరు మాకు స్నేహితులు వాగ్దానం బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు వారి పట్ల గొప్ప కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకొని జీవనకరంగా మార్చమని యేసునామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, అక్టోబర్ 1 నుంచి నవంబర్ 9 వరకు 40 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. మీరందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమ పలుకుదాం. ఆమేన్.